ప్రార్థన చేసుకుందామండి. ప్రియా పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇదిగోండి తండ్రి జ్ఞానం నేర్చుకోవడానికి, ఇదిగోండి తండ్రి సహవాసంగా ఇక్కడ కూడుకోవడానికి మేమందరం వచ్చాం తండ్రి. ఇదిగోండి తండ్రి అవసరమైన మాటలను, సమయోచితమైన మాటలను మాకు అందించాలని కోరుకుంటున్నాం తండ్రి. వినడం మాత్రమే కాకుండా దాని ప్రకారంగా బ్రతకాలని, శ్రద్ధతో నీ వాక్యాన్ని గైకొనాలని మేమందరం అనుకుంటున్నాం తండ్రి. అట్టి విధంగా మీరు సహాయం అందిస్తారని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. పాఠం చెప్పేదానికంటే ముందు ఒక ప్రశ్న. ఈరోజు చెప్పబోయే పాఠం చాలా వరకు హిస్టరీ బేస్ చేసుకుని ఉంటుంది. సో పేర్లు, నెంబర్స్ వినడానికి ముందే మీరు సిద్ధపడ్డారంటే, లేకపోతే నిద్ర వచ్చేస్తుంది. ఎందుకంటే హిస్టరీ క్లాస్ అలాగే ఉంటుంది కదండి. సరే, ఇప్పుడు ఫస్ట్ గా ఒక ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. ఏంటంటే అబ్రహాము గారు ఏ టైంకి లేకపోతే ఏ కాలంలో బ్రతికారు అనేది ఒకటి మనకు తెలిసి ఉండాలి. లేకపోతే ఈ పాఠంలో మనకి చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. యుగం కాదు, మీరు ఓకే అంటే టైం నెంబర్. సుమారుగా 2000 సంవత్సరాలు క్రీస్తు పూర్వం, అంటే బీసీ 2000లో ఆయన బ్రతికినట్టుగా మనకి చరిత్ర చెబుతుంది. ఈ మాటను గుర్తుంచుకుని మనం ముందుకెళ్దాం. ఇప్పుడు మనం ఎప్పటి నుంచో బైబిల్ చదువుతున్నాం. నార్మల్ గా చదవడం కాదు, కానీ ప్రతి 6 నెలలకి ఎగ్జామ్ పెట్టుకుని చదువుతున్నాం. దాన్ని చదవడం కోసం మనం ఏం చేసామంటే, సింపుల్ గా ఒకేసారి మొత్తం పుస్తకంగా చదివామంటే ప్రతిసారి ఆదికాండం మాత్రం చాలా సార్లు చదువుతున్నాం. తర్వాత పుస్తకాలు ఆగిపోతున్నాయి అని సార్ ఏం చేశారంటే, ఈ పుస్తకాలని విభజించి, ఇదిగోండి ముందు ఒక 2 పుస్తకాలు, తర్వాత 4 పుస్తకాలు, 5 పుస్తకాలు, అలా పుస్తకాలని విభజించి చదవడం అనేది ప్రారంభించాం. మరి ఈ 6 నెలలకి మనం ఎంచుకున్న పుస్తకాలు ఏంటండి? ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, కొలస్సీయులకు రాసిన పత్రిక. ఎజ్రా మొదటి వచనం చదువుదాం. ఎజ్రా మొదటి అధ్యాయం మొదటి వచనం. పారసీకపు దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును. చాలండి. ఫస్ట్ మాట ఏంటి? పారసీక దేశపు రాజైన. ఇప్పుడు మనం ఈ 6 నెలలు చదువుతున్నప్పుడు ఏమనుకోవచ్చు అంటే, ఒక రాజు ఉన్నాడులే అని అనుకుని వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ మీరు బాగా ఆలోచిస్తే మనం ఒక సీక్వెన్స్ లో చదువుకొచ్చాం. ఒకసారి ఆదికాండం నుంచి మనకు ముఖ్యమైన ఘట్టాలు ఏమొస్తాయో ఒకసారి ఆలోచిద్దాం. దేవుడు సృష్టిని చేశాడు. తర్వాత ఆదాము హవ్వల్ని చేశారు. తర్వాత అంటే నోవాహు గారు మనకు కనిపిస్తారు. తర్వాత జలప్రలయం, అది కూడా ఒక మేజర్ ఈవెంటే కదండి పాత నిబంధనలో. తర్వాత మనకి ఎవరు కనిపిస్తారు? జాతుల విభజన కనిపిస్తుంది. తర్వాత ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు కనిపిస్తారు? అబ్రహాం గారు కనిపిస్తారు. అబ్రహాం గారి నుంచి దేవుడు ఒక వాగ్దానాన్ని చెప్తారు. ఏంటి? నీ సంతానం వలన భూలోక రాజ్యములన్నీ కూడా ఆశీర్వదించబడతాయని ఒక ఆశీర్వాదాన్ని ఇవ్వటము అలా చూస్తాం. ఇంకా ముందుకు వెళ్ళిపోతే అక్కడ మలుపు తిప్పే కొన్ని విషయాల్లో యోసేపు గారు కనిపిస్తారు. ఆయన ఐగుప్తుకి వెళ్ళడము, అమ్మివేయబడము, లేకపోతే వెళ్ళడం చేసిన తర్వాత వీళ్ళందరూ సహోదరులు కూడా అక్కడికి వస్తారు. కరువు వలన, కొన్ని పరిస్థితుల వలన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. ఇప్పుడు అందరూ ఎక్కడికి వచ్చేసారు? ఐగుప్తు నుంచి వచ్చారు. తర్వాత పుస్తకాల్లో మేజర్ ఈవెంట్ ఏంటంటే, ఈ ఐగుప్తుల నుంచి బయటికి రావాలి. నడిపించడానికి కోసం దేవుని ఎన్నుకున్న వ్యక్తే. తర్వాత ప్రాముఖ్యమైన వ్యక్తే మనకు మోషే గారు కనిపిస్తారు. ఇదిగోండి, నడిపించడానికి స్టార్ట్ చేశారు. స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు అరణ్యంలో చేసిన కొన్ని వాళ్ళ ఆలోచనలు బట్టి, లేకపోతే వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి, దేవుని మీద సంపూర్ణ విశ్వాసం లేకపోవడాన్ని బట్టి దేవుడు అరణ్యంలోనే వాళ్ళందరినీ చంపించి వాళ్ళ నెక్స్ట్ తరం వాళ్ళు కనానుకు ప్రవేశించాలి అనుకుంటారు. అక్కడ కొన్ని పరిస్థితుల ద్వారా మోషే గారు కూడా కనాను భూభాగంలోకి వెళ్ళడం కుదరదు. తర్వాత ఎవరి నాయకత్వంలో దేవుడు? యెహోషువ నాయక. అంటే తర్వాత ఇంపార్టెంట్ క్యారెక్టర్ మనకి పాత నిబంధనలో కనిపించే క్యారెక్టర్ యెహోషువ. ఆయన నాయకత్వంలో ఏమవుతుంది? వాళ్ళు కనానులోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత భూభాగాన్ని మొత్తాన్ని వాళ్ళు ఇజ్రాయెల్కి దేవుడు ఇచ్చాడు. ఏదైతే వాగ్దానాన్ని దేవుడు చేశాడో దాన్ని మనం నెరవేర్చినట్టుగా చూస్తాం.
ఈ కనాను భూభాగాన్ని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దేవుడే రాజుగా ఉండి న్యాయాధిపతుల్ని ప్రవేశపెట్టినట్టుగా మనం చూస్తాం. ఒత్నియేల్ని, ఏహూదు, షంగరు, ఇలా కొంతమంది, చాలా మంది స్త్రీలు కూడా కనిపిస్తారు మనకి. అలాగే పురుషులు కూడా కనిపిస్తారు. సంసోన్ కనిపిస్తాడు. అలా ముందుకు వెళ్ళిపోతే సమూయేలు గారి దగ్గర మళ్ళీ ఈ పాత నిబంధన చరిత్ర ఒక మలుపు తిరుగుతుంది. వీళ్ళు ఏమంటారంటే, ఇదిగోండి ఎప్పుడైతే సమూయేలు కుమారులు వచ్చారో, ఇదిగోండి మీ కుమారులు సమూయేలు అంత మంచి వాళ్ళు కాదు అని ఒకటి ఆ సందర్భం జరిగిన తర్వాత, ఇదిగోండి మాకు సర్వలోక మర్యాద చొప్పున, అంటే లోకంలో ఏం జరుగుతుందో మాకు కూడా అదే కావాలి అని ఎప్పుడైతే చెప్తారో సమూయేలు గారు ఆ విషయాన్ని బట్టి చాలా బాధపడతాడు. దేవుడు కూడా ఇదిగో నువ్వేం బాధపడద్దు, వాళ్ళు నిర్లక్ష్య పెట్టింది ఏదో లక్ష్య పెట్టింది, నన్నే విసర్జిస్తున్నాడని చెప్పటము. తర్వాత అప్పటికి ఒక మంచి వ్యక్తిని, సౌల్ని దేవుడు ఎన్నుకోవడం జరుగుతుంది. అప్పటికి ఆయన క్యారెక్టర్ మంచిగానే ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల తర్వాత ఆయన 40 ఏళ్ళు పరిపాలన అయితే చేస్తాడు, కానీ కొన్ని అసూయ వలన అతని జీవితం కూడా మనకి దావీదు మీద పగబట్టడము, ఇలాంటి కొన్ని సందర్భాలు జరుగుతూ ఉంటాయి. ఇకపోతే ఇంకా ముందుకు వెళ్తే దావీదు గారు కనిపిస్తారు. అసలు ఇజ్రాయేలీలకి ఒక రాజు పేరు చెప్పండి అంటే ఫస్ట్ చెప్పే రాజు పేరే దావీదు గారు. అంటే ఆయన పరిపాలన అంత బాగుందని మనం చెప్పొచ్చు. తర్వాత ఆయన కుమారుడైన సొలొమోను ఏమవుతాడు, రాజు అవుతారు. సొలొమోను గారు తర్వాత సొలొమోను చేసిన కొన్ని అక్రమాలను బట్టి ఒక ప్రవచనం వస్తుంది. ఏంటంటే, ఇదిగో నీ సంతానం దగ్గర సదాకాలం ఏముండదు, రాజ్యం ఉండదు అని చెప్పటము. తర్వాత రెహబాము టైంలో ఏమవుతుందంటే రాజ్యం 2గా విడిపోతుంది. తర్వాత ఇజ్రాయేలుకి రాజులు వచ్చారు, యూదులకి రాజులు వచ్చారు. ఇజ్రాయేల్ రాజులు వారి అక్రమాలను బట్టి వాళ్ళు అలా నడుచుతూ ఉంటారు. యూదుల్లో మనకి కొన్ని మంచి రాజులు కూడా కనిపిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హిజ్కియా గారు కానీ, ఇలా కొన్ని మంది మంచి రాజులు కూడా కనిపిస్తారు. ఇజ్రాయెల్ రాజులు వెళ్తున్నారు, ఇటు పక్కన వీళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు వరకు మనకి ఎక్కడైనా ఈ ఎజ్రాలో చెప్పిన పారసీకపు రాజు కనిపించాడండి? ఎక్కడ కనిపించలేదు. ఇక ఇజ్రాయెల్ చివరికి వచ్చేస్తున్నప్పుడు దేవుడు వీళ్ళ అక్రమాన్ని బట్టి అషూరికి అప్పగిచ్చేస్తాడు, అషూరు చెరలోకి. ఇప్పుడు యుద్ధం ఓడిపోవడం వేరు, చెరలోనికి వెళ్ళిపోవడం వేరంట. నేను యుద్ధాలు చాలా సార్లు ఓడిపోయారు కదా, అషూరుతో కూడా యుద్ధం ఓడిపోవడంలో గొప్ప ఏంటి అని ఒకటి ఆలోచిస్తే, యుద్ధం ఓడిపోవడం వేరు, చెరలోనికి వెళ్ళిపోవడం వేరు. అంటే ఒక యుద్ధం ఓడిపోయారంటే అప్పుడు పన్నుగట్టైనా తప్పించుకోవచ్చు, లేకపోతే యుద్ధం ఓడిపోవడం అనేది కంప్లీట్ సరెండర్ అనేది కాదు. కానీ మళ్ళీ పోటీ పడవచ్చు, మళ్ళీ నీ స్వతంత్ర రాజ్యం, నీ చేతుల్లోనే రాజ్యం ఉంటది. కానీ చెరలోనికి వెళ్ళిపోవడం అంటే అలా కాదు. ఇక నువ్వు ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా వాళ్ళు బానిసలుగా తీసుకెళ్లిపోవడం. అలా ఇజ్రాయేలుని ఎవరు తీసుకెళ్లిపోయారంటే అషూరీయులు తీసుకెళ్లిపోయారు. కొన్ని సంవత్సరాల తర్వాత యూదులని బబులోనీయులు తీసుకెళ్లిపోతారు. అప్పుడు ఎప్పుడైతే బబులోను బలం ఎక్కువ అవుతూ ఉందో, ఈ అషూరు ఎవరైతే ఉన్నారో వీళ్ళని కూడా ఎవరు తీసుకెళ్లిపోతారంటే బబులోను తీసుకెళ్లిపోతారు. అంటే ఇప్పుడు అందరు ఎక్కడికి వచ్చేసారు? బబులోనుకి వచ్చేసారు. బబులోను తర్వాత వచ్చేదే మాదీయ పారసీక సామ్రాజ్యం అనమాట. ఇప్పుడు మనకి అది అర్థం కావాలంటే ఇక్కడ ఉన్న మధ్యలో ఉన్న ఈ 2 స్టెప్స్ అర్థం కావాలి. ఏం అర్థం అవ్వాలి? ఈ ఇజ్రాయిల్ అషూరీల దగ్గరికి వెళ్ళిపోయారు కదా, అషూరీల దగ్గర ఏం జరిగింది అదొకటి అర్థం అవ్వాలి. అది అర్థమైన తర్వాత వీళ్ళందరూ కలిపి బబులోన్ దగ్గరికి వెళ్ళిపోయారు కదా, ఇది కూడా అర్థం కావాలి. మనం ఈ రోజు అషూరీల చరిత్ర చూద్దాం. అషూరీల చరిత్ర మనకు అర్థం కావాలంటే ముఖ్యంగా ఒక పట్టణం లేదా ఒక ప్రాంతం పేరు మనం తెలియాలి. ఆ ప్రాంతం పేరు ఏంటంటే అరామ్ నహరాయిము. ఈ పేరుని మనం ఒకసారి చూద్దాం. బైబిల్లో ఉందో లేదో ఒక రెఫరెన్స్ చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 8-9. అందును గూర్చి యెహోవా కోపము ఇజ్రాయేలీల మీద మండగా ఆయన ఏంటండి అరామ్ నహరాయిము అని, ఇది పలకడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. తర్వాత దీనికి మనకి ఫుట్ నోట్స్ లో ఏం కనిపిస్తుంది అంటే మెసొపొతేమియా అనే ప్రాంతంగా కనిపిస్తుంది అనమాట. ఒకసారి మనం మ్యాప్ లో చూద్దాం. మనకి కనిపించే మొదటి మ్యాప్
ఆది కాండంతో సంబంధం కలిగి ఉన్న ప్రదేశాలు కానీ లేదా అబ్రహాము ప్రయాణించిన ప్రదేశాలు కానీ ఈ 2 మ్యాప్స్ లో ఏదైనా కూడా మనం చూడొచ్చండి. ఫస్ట్ మ్యాప్ మీకు ఏముంది, ఆది కాండంతో సంబంధం కలిగిన అదైనా పర్వాలేదు. మీకు మెసొపొతేమియా అనే ఒక ప్రాంతం కనిపిస్తుందా? రైట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ మెసొపొతేమియా కనిపిస్తుంది కదా, దాని పక్కన అషూర్ కనిపిస్తుందా? దాని నుంచి కిందకు వచ్చేస్తే అక్కదు అనే ప్రాంతం కనిపిస్తుందా? కింద బబులోని కనిపిస్తుంది. ఆ బబులోని కింద ఊరు అనే పేరు కనిపిస్తుందా? ఇదంతా కూడా ఆ పైన మెసొపొతేమియా అని చూసారా, ఇదంతా కూడా ఇక్కడ చివర ఊరు ప్రాంతం ఉంది చూసారా, ఇదంతా కూడా మెసొపొతేమియా అనే ప్రాంతానికి సంబంధించిన ప్రాంతం. అసలు ఈ మెసొపొతేమియా అంటే ఏంటండి అంటే నదుల మధ్య ఉన్న భూభాగం. మెసొపొతేమియా అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ ప్రదేశానికి అటుపక్కే ఉండాలి ఒక నది ఉండాలి, ఇటుపక్కే ఉండాలి నది ఉండాలి. ఇప్పుడు ఈ మ్యాప్ లో మనకి రైట్ సైడ్ లో హిద్దికేలు అని కనిపిస్తుందా? అంటే ఒక నది హిద్దికేలు నది ఉంటుంది. తర్వాత ఇటు పక్కన మీకు మెసొపొతేమియా కింద యూఫ్రటీస్ అనే ఒకటి ఉంటుంది. ఇప్పుడు అదొకటి ఇదొకటి 2 ఆది కాండంలో ఉంటుందండి. ఈ 2 నదులకి మధ్యలో ఉన్న ప్రాంతమే మెసొపొతేమియా. ఇక్కడ వరకు మనకు అర్థమైంది. ఈ మెసొపొతేమియా నుంచి చాలా నాగరికతలు బయలువెళ్ళినాయండి. ఎందుకంటే మీకు మ్యాప్ లో కనిపిస్తే ఒకసారి ఆ మ్యాప్ కొంచెం పైకి వెళ్తే ఏముందండి, అరారాతులు ఏదో జరిగినట్టు మీకు గుర్తొస్తుంది కదా. నోవాహు జలప్రలయం తర్వాత అరారాతు నుంచి ఎక్కువ భూభాగాలు అంటే స్టార్టింగ్ మళ్ళీ పాపులేషన్ డెవలప్ అయింది ఈ ప్రాంతాల దగ్గర నుంచి, ఈ మెసొపొతేమియా దగ్గర నుంచి. అంటే చాలా జనాంగాలు ఇక్కడే బాబేలు గోపురం కూడా చల్లాచెదరు చేసిన దేవుడు ఈ ప్రాంతంలోనే. అంటే ఇక్కడి నుంచి భూమి మీద అనేక జాతులు ఇక్కడి నుంచి వెళ్ళినట్టుగా మనకి ప్రపంచ చరిత్రను చూస్తే ఇదిగో ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఇక్కడి నుంచి వచ్చారని బైబిల్ కూడా దీనికి అంగీకరిస్తుంది. ఎందుకంటే అరారాతు నుంచి పక్క నుంచి వీళ్ళందరూ ఇక్కడ మెసొపొతేమియాలో సెటిల్ అయినట్టుగా, ఇక్కడి నుంచి బాబేలు గోపురంలో దేవుడు భాషలు తారుమారు చేసి సపరేట్ చేసినట్టుగా కూడా మనం చూస్తాం అన్నమాట. సరే, ఇక్కడ వరకు మనకు అర్థమైంది. ఇప్పుడు ఒక ప్రదేశం అయితే కనిపించింది మెసొపొతేమియా. ఇంకా దీనికి అషూర్కి సంబంధం ఏంటో తర్వాత చూద్దాం. ముందైతే ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలి. ఆది కాండంలో నిమ్రోదు అనే పదం మనం చాలా సార్లు వినుంటాం. భూమి మీద ఇదిగో ఒక పొలిటికల్ లేకపోతే ఒక రాజ్యాన్ని స్థాపించాలి అనే ఒక దానిలో ఈయన చాలా ఒక ఇంపార్టెంట్ పర్సన్ అన్నమాట. ఎందుకంటే స్టార్టింగ్ ఇదిగో రాజ్యాన్ని పట్టుకోవడం లేకపోతే పట్టణాలను కట్టడం చేసిన వ్యక్తుల్లో ఈయన కూడా ఒక వ్యక్తి. ఒక రిఫరెన్స్ చూద్దాం చేశాడో లేదో. ఆది కాండం 10వ అధ్యాయం 9-10. కూషు నిమ్రోదుని కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రము కలిగిన వేటగాడు కాబట్టి యెహోవా ఎదుట పరాక్రము గల వేటగాడ అయిన నిమ్రోదు వలె అనే లోకతోక్తి ఉంది. దాని తర్వాత పట్టణాలను కట్టించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది కూడా ఒక్కసారి. షీనారు, ఈ పేరు గుర్తుంచుకోండి. షీనారు దేశమందు బాబేలు, ఎరేకు, అక్కదు, కల్దే అనే పట్టణములను అతని రాజ్యమునకు మొదలు. పక్కన ఇంకొక నినివే కూడా ఉంటుంది, అది కూడా చదివేయండి. ఆ దేశములో నుండి అష్షూరుకి బయలుదేరి వెళ్ళి నినివేను. చాలండి, ఇక్కడ వరకు చాలు. అష్షూర్లో నినివే పట్టణం కూడా ఉంది. నినివే అంటే మీకు ఎవరు గుర్తుకు రావాలి మళ్ళీ? యోనా గారు గుర్తుకొచ్చారు. అంటే ఈ అష్షూర్ లో నినివే పట్టణం ఉందని మనకి ఇక్కడ అర్థమైంది. నిమ్రోదు కట్టించిందే ఏంటది? నినివే పట్టణం. ఇక్కడ వరకు బాగానే అర్థమైంది. నిమ్రోదు తర్వాత ఇదిగో జనాలు డెవలప్ అవడం కోసం, పేరు సంపాదించుకోవడం కోసం బాబేలు గోపురాన్ని కట్టడం, అక్కడి నుంచి దేవుడు తారుమారు చేయడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఇక్కడ ఇందాక షీనార్ దేశం అని ఉంది కదా, అక్కడున్న ప్రజలే సుమేరియులుగా మనకి చరిత్రలో మనకు కనిపిస్తారన్నమాట. ఈ సుమేరియులు ఎవరు ఏంటి అంటే, సుమేరియులకి చాలా చరిత్ర ఉంది.
ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మనం వాడుతున్న చాలా వస్తువుల్లో వాళ్ళు కనిపెట్టింది, చక్రం వాళ్ళు కనిపెట్టింది, అలా మనం డైలీ వాడతాం చూసారా, అలాంటి వాటిలో చాలా అక్షరాలు వాళ్ళు కనిపెట్టినవి. ఒక ప్రాచీన నాగరికతలో సుమేరియలు ఒక ప్రాముఖ్యమైన పాత్రను పోషించినట్టుగా మనకు అర్థమవుతుంది అనమాట. వాళ్ళు కూడా ఎలా ఉండేవాళ్ళంటే మనం ఇజ్రాయిల్ ప్రత్యక్ష గుడారం అప్పుడు చెప్పుకున్నప్పుడు, ప్రత్యక్ష గుడారం ఎక్కడ ఉండేది, మధ్యలో ఉండేది, ప్రజలందరూ చుట్టూరు ఉండేవాళ్ళు కదా. వీళ్ళు కూడా ఎలా ఉండేవాళ్ళంటే అలాగే కొన్ని వీళ్ళకి సంబంధించిన కొన్ని గుడుల్ని లేకపోతే కొన్ని ప్రదేశాలని మధ్యలో కట్టుకుని, వాళ్ళ దేవత సంబంధించిన మధ్యలో కట్టుకుని చుట్టూరు మిగతావి కట్టుకునే వాళ్ళమాట. వాళ్ళ ఇల్లులు ఇవన్నీ కట్టుకునేవాళ్ళు, దాని చుట్టూరు ప్రాకారము ఇలా కట్టుకుని ఒక మంచి డెవలప్మెంట్. అంటే ఇంకా మనం ఎలా చెప్పాలంటే వాళ్ళు విద్య నేర్పించేవాళ్ళు. విద్య ఎక్కువగా ఎలా నేర్పించేవాళ్ళంటే ఈ మధ్యలో ఉన్న టెంపుల్లో ఎవరైతే పనిచేస్తారో, ఈ రోజు కాలంలో చెప్పాలంటే పూజారులు, బైబిల్ భాషలో చెప్పాలంటే యాజకులు, ఇలాంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ పిల్లలకి ఎక్కువగా నేర్పించడము ఇలా జరుగుతూ వస్తూ ఉంటది అనమాట. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఆది కాండంలో ఈ మెసొపొతేమియా ప్రాంతంలో సుమేరియలు ఉన్నారు అని మనకు అర్థమైంది. ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇప్పుడు ఏం జరిగిందంటే అషూరు మనకి ఇంకా మనం ఆ టాపిక్ లోకి రాలేదు, కానీ ఆ సుమేరియలు కాలక్రమేణా వాళ్ళు అక్కదీయుల చేత వాళ్ళు వెళ్ళిపోవడం, లేకపోతే వాళ్ళని అనగదొక్కబడము, ఈ ప్రాంతాల్లో అక్కదీయులు పాగా వేయడం, లేకపోతే వాళ్ళు స్వతంత్రించుకోవడం జరుగుతుంది అనమాట. సుమేరియలు కాస్త ఇప్పుడు ఎవరైపోయారు, ఇక్కడ అక్కదీయులుగా వచ్చారు. వీళ్ళకున్న భాషే అక్కదు భాష అనమాట. ఈ భాషలన్నీ ఎలా ఉంటాయంటే సుమేరీ భాష గాని, ఈ అక్కదు భాష గాని, హీబ్రూ భాష గాని, ఈ భాషలన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఒక నెయిల్స్ ని పెడితే ఎలా ఉంటాయో, ఒక మేకులతో ఇల్లు అంటే ఎలా ఉంటాయో, మేకుల్ని పక్క పక్కన ఏర్పాటు చేస్తే ఎలా ఉంటాయో అలాంటి భాష వీళ్ళకి కలిగి ఉంటుంది అనమాట. ప్రతిదానికి ఏదో ఒక సింబల్ లాగా ఉంటాయి అనమాట. మన అక్షరాల్లాగా ఇలా గుండ్రంగా ఇలా అలా ఉండే పదాలు కావు. ఇవన్నీ కొంచెం ఎలా ఉంటాయంటే సింబల్స్ లాగా ఉంటాయి అనమాట. ఇలాంటి అక్షరాలు ఎడ్యుకేషన్ ని కొంచెం డెవలప్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది. ఈ అక్కదు లేకపోతే వీళ్ళు వచ్చిన తర్వాత కూడా మొత్తం అంతా ఆక్రమించుకోవడం, సుమేరియల్ని చేయడం, ఇవి కూడా బాగానే జరిగినాయి. ఇప్పుడు అక్కదు ఉంది, ఈ అక్కదు కింద మీకు బబులోని కనిపించింది, పైన అషూరు కనిపించింది. కానీ అషూరు మాత్రం అంత పెద్ద డెవలప్డ్ లేకపోతే అంత పెద్ద సామ్రాజ్యం కాదు అనమాట. కానీ బబులోను మాత్రం కొంచెం పేరున్న ఒక సామ్రాజ్యం అనమాట. ఇప్పుడు ఏలూరుని విజయవాడని తీసుకుంటే ఏది పెద్దదంటారు మీరు? విజయవాడ పెద్ద. కానీ ఏలూరు కూడా ఉంది, కానీ విజయవాడతో పోల్చుకుంటే ఏలూరు చిన్నది. అట్లాగే అషూర్ అనేది ఉంది, కానీ బబులోనే పెద్ద సామ్రాజ్యం అనమాట. వీళ్ళందరూ అక్కదీయులు వీళ్ళందరూ ఉంటారన్నమాట. అప్పుడు ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్ళిపోతే ఉత్తరాన అంటే నార్త్ సైడ్ లో అషూరీయులు ఉంటారు, కిందేమో బబులోనియులు ఉంటారన్నమాట. అప్పట్లోనే ఎప్పుడు ఇంకా బబులోను అనగానే మనకి నెబుకద్నెజర్ ఆ టైం ఇంకా చాలా తర్వాత వచ్చేది అనమాట. ఇంకా అంతకుముందు చాలా రాజులు ఉంటారు, కానీ సామ్రాజ్యంగా ఏర్పడింది బబులోను నెబుకద్నెజర్ టైంలో. సామ్రాజ్యం కాకుండా ఒక చిన్న, ఇప్పుడు విజయవాడ క్యాపిటల్ ఎప్పుడైందంటే ఇప్పుడే అయింది, అంతకుముందు కూడా విజయవాడ ఉంది. అట్లాగే ఈ బబులోను కూడా ఉంది, అషూరు కూడా ఉంది, కానీ అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోలేదు, అంత పెద్ద రాజ్యంగా సామ్రాజ్యంగా ఏర్పడలేదన్నమాట. ఇప్పుడు చరిత్రలో ఇక్కడ కొన్ని సందర్భాలు జరుగుతాయి అనమాట. ఈ సందర్భాల కంటే మనం ముందుగా ఒకసారి ఈ బబులోనులో లేకపోతే ఈ అషూరు గురించి మనకు అర్థం కావాలంటే వెళ్ళి 3 ముక్కలుగా చేయాలి. ఏంటంటే ప్రాచీన అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో ఉండే ఏన్షియంట్, మధ్యలో ఉండేవాళ్ళు, ఇప్పుడు నవీనంగా అంటే చివరిలో ఉండేవాళ్ళు అనమాట. ఈ 3 భాగాలు చేస్తే బైబిల్లో మనకు కనిపించేది ఈ నవీన అషూరు యుగం చివరిలో వచ్చిన ఇది మాత్రమే మనకు బైబిల్లో ఉంటుంది. కానీ మిగిలినవి వాళ్ళ చరిత్ర అంతా రాయబడలేదు. ఇజ్రాయెల్ గురించి మొత్తం రాయబడింది, కానీ ఇలా మిగతా జాతుల గురించి అంత ఇన్ఫర్మేషన్ మనకి బైబిల్లో లేదు. ఇంకా వరుసగా మనకి రాజుల గురించి, ప్రతి రాజు గురించి ఉంటుంది, ఇజ్రాయెల్ గురించి, కానీ మిగతా జనాంగాల గురించి అంత ఇన్ఫర్మేషన్ మనకు ఉండదు. కానీ నవీన అషూరు రాజుల గురించి ఉంటుంది అనమాట. ఒకసారి నేను అక్కడ ఉన్న టైం గురించి చెప్తాను. ప్రాచీన అషూరు సామ్రాజ్యం 2300 నుంచి 1650 క్రీస్తు పూర్వం, 2300 నుంచి 1650 వరకు ఇది ప్రాచీన అషూరు యుగం. మధ్య అషూరు యుగం 1650 నుంచి 900 BC, అంటే ఒక 1650 నుంచి 900 వరకు.
ఈ నవీనది మాత్రం మీరు గుర్తుంచుకోండి. ఇదేంటంటే 900 నుంచి 600 బీసీ వరకు మనకు ఉందన్నమాట. ఇంకా 600 తర్వాత అషూరు ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది, లేకపోతే దేవుడు ఆ రాజ్యాన్ని తుడిచేశాడు అని అనుకోవచ్చు. ఇక్కడ 3 ఉన్నాయి కదా. ఇప్పుడు మనం అషూరులోనికి వెళ్దాం. ఎవరి అషూరియులు? ఇప్పుడు మనం ఇప్పుడు వరకు ఎక్కడ చూసాం అంటే అక్కది వరకు చూసాం కదా. ఇప్పుడు అషూరియులు ఎవరో ఒకసారి చూద్దాం. ఆదికాండంలో మనకి అబ్రహాం గారు కనిపిస్తారు. ఇజ్రాయేల్ ఎవరు? అవును, షారా గారి ద్వారా వచ్చిన వాళ్ళే ఇజ్రాయేల్. అలాగే అబ్రహాం గారు కెతూరా అనే ఒక స్త్రీని వివాహం చేసుకుంటారు. షారా గారు చనిపోయిన తర్వాత కెతూరా ద్వారా వచ్చిన సంతానమే ఈ అషూరీలు. రిఫరెన్స్ చూద్దాం. ఆదికాండం 1 మాట ఏంటంటే, ఇందాక భాషల గురించి చెప్పుకుంటున్నప్పుడు హెబ్రీ భాష, అక్కదు భాష, సుమేరీలు భాష, ఇవన్నీ నెయిల్స్ లాగా ఉంటాయని చెప్పాను కదా. వీటన్నిటిని మామూలుగా ప్రపంచంలో ఏమన్నారంటే ఏషియో ఆఫ్రికా లాంగ్వేజ్ ఫ్యామిలీ అని పిలుస్తారంటే ఇవన్నీ కూడా సిమాంటిక్ గా అంటే ఒకే రకంగా ఉంటాయి అన్నమాట. అంటే ఇంచుమించుగా ఇవన్నీ ఇది తెలిస్తే అది కూడా తెలుసుకోవచ్చు. సాంస్క్రిట్ తెలిసి హిందీ తెలుసుకోవచ్చు, ఉర్దూ తెలుసుకోవచ్చు. అంటే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, కానీ ఆల్మోస్ట్ అలా వచ్చేయచ్చు. ఇది కూడా అలాగే వచ్చేయచ్చు. ఈ పేరు సిమాంటిక్ లాంగ్వేజ్ అని ఒక పేరు పెట్టారు ఈ అన్ని లాంగ్వేజెస్ కి. ఎందుకు ఈ పేరు పెట్టారంటే అది తర్వాత చెప్తాను. ఇకపోతే మనం అబ్రహాము సంతానం అనుకున్నాం కదా, ఒక రిఫరెన్స్ చూద్దాం. ఆదికాండం 25వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకుని ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రాను, యోక్షాను, ఈ పదం గుర్తుంచుకోండి, యోక్షాన్. ఇప్పుడు నెక్స్ట్ రిఫరెన్స్ చదవండి. యోక్షాన్ అంటే ఆయన సంతానం అంతా అక్కడ లిస్ట్ ఉంటుంది. నేను ఒక్కళ్ళే తీసుకున్నాను. ఎవరిని? కెతూరా ద్వారా యోక్షాన్ తీసుకున్నాను. యోక్షాన్ తర్వాత షేబను, దెదానును కనెను. ఎవరు? యోక్షాను. యోక్షాను దేదాను కన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆ తర్వాత 3వ రిఫరెన్స్ చదవండి. అషూరీలు, లెతుషీలు, లెయుమీలు అనువారు ఆ దెదాను సంతతి వారు. దెదాను ఎవరు? యోక్షాను. యోక్షాను ఎవరు? అబ్రహాము కెతూరాకు పుట్టిన వాళ్ళు అనమాట. అంటే అబ్రహాము సంతానమే. అంటే మొన్న మనం ఎట్లా చెప్పుకున్నామంటే మొన్న ఒకటి చెప్పుకున్నాం. ఏంటది? మాయలో మోయాబీలు అని చెప్పుకున్నాం. అది కూడా మనకి ఎక్కడికి వచ్చింది? అబ్రహాము తండ్రి దగ్గరికి వెళ్ళి కనెక్ట్ అయింది. అంటే లోతు సంతానం నుంచి కదా అది. సో అబ్రహాము లోతు ఇంకా కొంచెం ముందుకెళ్తే అక్కడ కనెక్ట్ అయింది. ఇదేమో అబ్రహాం గారి దగ్గరికి వచ్చి కనెక్ట్ అయింది. సో ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, ఎదుగోండి, ఫస్ట్ ఒక మెసొపొతేమియా అనే ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో సుమేరీయులు ఉన్నారు, తర్వాత అక్కదు వాళ్ళు వచ్చారు. కానీ ఇక్కడ అషూర్ అనే ఒక ప్రాంతం కూడా ఉంది. అదంతా పాపులర్ కాదు. అబ్రహాము కెతూరాకు పుట్టిన సంతానమే అషూరీలనే మనకు అర్థమైంది. వీళ్ళు ఆరాధించే దేవత పేరే అషూరు దేవత, కాబట్టి దానికి అలా పేరు వచ్చింది. ఇక్కడ వరకు మనకు అర్థమైంది కదా. మితానీయులు, బబులోనియులు ఎవరు అంటే బబులోని పక్కనే ఉంది. ఆ తర్వాత మితానీయులు కూడా వీళ్ళ దగ్గరికి వచ్చి ఈ అషూరు మీద వీళ్ళని బానిసగా చేసుకుని ఉంటారనమాట. అషూరు అనేది ఒక ప్రాంతం ఉంది, కానీ బబులోనియులు కింద ఉన్న కల్దీయులు అని మీరు చూసిన ఆ ప్రాంతము, వీళ్ళందరూ కూడా అషూరిని అనగదొక్కుంటారనమాట. ఇలా ఎప్పుడైతే అనగదొక్కున్నారో వీళ్ళకి ఇంకా ఎప్పుడొకప్పుడు ఒకసారి మనం ఏమవుతాం, ఇప్పుడు ఎవరైనా మనం తిడుతూ ఉంటే ఒకసారి మనం ఏమవుతాం? తిరగబడతాం కదా. అషూరీయులు కూడా ఇక ఆ స్థాయికి వచ్చేసారనమాట. ప్రతిసారి పడడమేనా అని పడడం ఇలాగేనా కాదు, మేం కూడా ఏం చేయాలి? యుద్ధం చేయాలి అని అనుకోవడము. వీళ్ళు యుద్ధం అంటే అషూరీలే చేస్తారు అన్నంతగా డెవలప్ అవుతారు. యుద్ధం అంటే అషూరీయులదే అంతగా డెవలప్ అవుతారు. వాళ్ళకి అలా ఉపయోగపడింది ఏంటంటే, ఇనుమును వాడి ఆయుధాలను తయారు చేయటం ఆ కాలంలోనే స్టార్ట్ అయిందనమాట. అషూరీలే ఇనుమును వాడి ఇదిగోండి ఆయుధాలను తయారు చేసుకుని వాటిని ఇనుమును వాడి శత్రువుని చంపాలి అనే ఒక ఆలోచనలు ఇలాంటివన్నీ కూడా చేస్తారు. సరే, ఇక్కడ వరకు మనకి బాగానే అర్థమైంది. కానీ నిజంగా బైబిల్లో ఉన్న రిఫరెన్సెస్ కొంచెం చూద్దాం.
రాజుల రెండో గ్రంథము 15వ అధ్యాయం 19వ వచనం. రెండో రాజుల గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం. అష్షూరు రాజైన పూలు దేశము మీదకి రాగా బెనహేము తనకు రాజ్యము స్థిరపరిచి పూలు చేత సంధి చేయించుకోనవలెనని 2000 మనుగుల వెండిని పూలుకి ఇచ్చెను. ఇక్కడ చూడండి, అష్షూరు ఈ వరకు అష్షూరు ఎలా ఉన్నారు? బానిసలుగా ఉన్నారు. కానీ ఇక్కడ ఒక రాజు ఏం చేస్తున్నాడంటే ఈ పూలు ఎవరంటే ఈ అష్షూరు రాజు. ఈ అష్షూరు రాజుకి ఏం చేయాలనుకుంటున్నాడు? వెండిని ఇవ్వాలనుకుంటున్నాడు. ఎందుకు? అష్షూరు డెవలప్ అయిపోయింది. ఇప్పుడు అష్షూరు ఎలా ఉందంటే, యుద్ధం అంటే ఇక అష్షూరీలు వచ్చారంటే యుద్ధం నుంచి వెనక్కి వెళ్ళిపోవడం బెస్ట్ అన్నంతగా అష్షూరీలు డెవలప్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళకి ఉపయోగపడింది ఏంటంటే ఇనుము వాళ్ళు ఇంకా చాలా కనిపెట్టారు. అప్పటికే సుమేరియలు వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే ఆ ప్రాంతంలోనే ఉన్నారు కదా. చక్రాన్ని కనిపెట్టింది వాళ్ళే. ఇలాంటి చాలా పనిముట్లు అక్కడి నుంచి వచ్చినవే. ఆ ప్రాంతంలో ఆల్రెడీ కొంచెం ఇంటెలిజెన్స్ ఉంది. ఇలాంటి ప్రదేశంలో అష్షూరు పుంజుకుంటూ ఒక మహా సామ్రాజ్యంగా ఏర్పడింది. అప్పుడు పూలు అనే ఒక వ్యక్తి దీనికి నాయకత్వం వహించినట్టుగా మనం అవుతుంది. ఈ రాజు కాలంలోనే అష్షూరు ఒక సామ్రాజ్యంగా ఏర్పడింది. అప్పటి వరకు ఏలూరు అంటే ఏలూరే, విజయవాడ అంటే విజయవాడే. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడో ఏమైంది? అది రాజధాని అయింది. ఎప్పుడైతే పూలు గద్దెనెక్కాడో అప్పుడు అష్షూరు ప్రాంతం కాదు, అష్షూరు రాజ్యం కాదు, అష్షూరు సామ్రాజ్యంగా ఉంది. అప్పుడే దేవుడు ఇజ్రాయేలీల్ని పూలు చేతికి అప్పగించాడు. చూద్దామా రిఫరెన్స్? ముందుగా దేవుడు అప్పగిస్తానన్న మాట చూద్దాం, అప్పగించిన మాట తర్వాత చూద్దాం. హోషియా గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. హోషియా గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. ఐగుప్తు దేశమునకు ఇజ్రాయెల్ గురించి చెబుతూ, ఇదిగో మిమ్మల్ని మళ్ళీ ఐగుప్తుకు పంపించను. దేవుడు ఇజ్రాయెల్ని ఆల్రెడీ ఐగుప్తు నుంచే తీసుకొచ్చింది. ఇంకా మళ్ళీ నేను ఐగుప్తుకు మిమ్మల్ని పంపించను. మరి ఎవరి దగ్గరికి పంపిస్తాను? ఐగుప్తు దేశమునకు వారు మరలా దిగిపోరు గాని నన్ను విసర్జించినందున అష్షూరు రాజు వారి మీద ప్రభుత్వం చేయును. ఇక్కడ ఇజ్రాయేలుని అష్షూరు చేతికి అప్పగించాలని దేవుడు ప్రవచనం వచ్చింది హోషియా గారి ద్వారా. ఇది నెరవేరిందా? రెండో రాజుల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం. రెండో రాజుల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం. ఇజ్రాయేలీల రాజైన పెహకు దినములలో అష్షూరు రాజైన ఈ పూలుకున్న ఇంకొక పేరే తిగ్లత్ పిలేసర్. ఈ పేరు గురించి తర్వాత మాట్లాడుకుందాం. గాని పూలు అనే పేరు ఆయన పేరు మార్చుకుని, లేకపోతే పేరుని ఇంకొక పేరుగా, ఎందుకంటే తిగ్లత్ పిలేసర్ అనేది అష్షూరు పేరు అనమాట. అష్షూరుకి సంబంధించిన పేరుగా పెట్టుకుంటాడు తిగ్లత్ పిలేసర్. చదవండి. ఏ పట్టణం? ఈయేను పట్టణంను. ఇంకా అలా అన్ని చదువుకుంటే ఇవన్నీ ఇజ్రాయిల్లో ఉన్న పట్టణాలు. చెరగా తీసుకొని పోయాను. ఇప్పుడు మీరు చరిత్రలో ఒకసారి తొంగి చూస్తే ఇజ్రాయెల్ని ఎప్పుడు అష్షూరీల చెరలోనికి తీసుకెళ్లిపోయారు అని అడిగితే ప్రపంచం అంతా ఒకే డేట్ చెప్పింది. అది 722వ సంవత్సరం. కానీ అవును, 722వ సంవత్సరం. ఇది ఓకే. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే ఇక్కడ పూలు గురించి దేవుడు రాస్తూ, తిగ్లత్ పిలేసర్ గురించి రాస్తూ, ఈయన కాలంలో ఇన్ని పట్టణాన్ని పట్టుకున్నానని రాశారు. రాసినప్పుడు ఈ పూలు మనమేమనుకుంటాం? 722లో పూలు ఉన్నారనుకుంటాం కదా. కానీ 727లోనే ఆయన చనిపోతారు. క్రీస్తు పోవడం 727లోనే ఆయన చనిపోతారు. 745 నుంచి 727 వరకు పూలు ఈ తిగ్లత్ పిలేసర్ అనే ఒక రాజు మంచిగా, అంటే అష్షూర్ని ఒక గొప్ప సామ్రాజ్యంగా నిలబెడతారు. ఇజ్రాయేలును కూడా సంపాదించుకుని తీసుకొస్తారు. కానీ ఒక మతలబ్ ఉంది దీనిలో. ఏంటి ఆ మతలబ్ అంటే, మరి ఈయన కాలం ఎప్పుడైపోయింది? పూలు తిగ్లత్ పిలేసర్ టైం ఎక్కడి వరకు అయిపోయింది?
727కి అయిపోయింది. కానీ ఎప్పుడు చెరలోనికి వెళ్ళారు ఇజ్రాయిల్? 722. అంటే ఇంకా మధ్యలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 5 సంవత్సరాలు ఉన్నాయి. మరి ఇదేంటి ఇక్కడ అంటే ఇప్పుడు బైబిల్లో తప్పుగా ఉందా? ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. పూలు టైంలో అషూరు ఏమైందంటే ఒక సామ్రాజ్యంగా, అప్పటి వరకు చిన్న ప్రాంతంగా ఉన్న అషూరు అప్పుడు సామ్రాజ్యంగా ఏర్పడింది. ఎవరి కాలంలో? పూలు కాలంలో. పూలుకున్న ఇంకొక పేరు ఏంటంటే తిగ్లత్ పిలేసర్. తిగ్లత్ పిలేసర్ టైంలో ఏం జరిగిందంటే ఇజ్రాయెల్ ని దేవుడు అప్పగించేశాడని 2వ రాజుల గ్రంథంలో చూసాం. మామూలుగా చరిత్రలో మనం చూస్తే ఎప్పుడు ఇజ్రాయెల్ ని దేవుడు అప్పగించేశాడంటే ప్రపంచం మొత్తం ఒకే డేటు, 2వ డేట్ కూడా లేదు. అంటే కొన్ని మంది ఒకటి అలా చెప్తారు కదా. అసలు అలాంటి సందర్భమే లేదు. అందరూ కూడా ముక్త ఖండంతో 722 అని చెప్తారు. మరి 722 అయితే పూలు 727లోనే చనిపోయాడు. మరి 5 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఇక్కడ జరిగింది ఏంటి? మరి బైబిల్లో కూడా రాయబడింది ఏంటంటే పూలు టైంలోనే ఇన్ని పట్టణాలని, నెఫ్తాలి దేశాన్ని, ఇక్కడ మనం ఆ ముందు ఇంకా చదువుకుంటూ వెళ్ళిపోతే ఆ దేశాలన్నీ పట్టుకున్నట్టుగా మనం చూస్తాం. కానీ ఎప్పుడు ఒకటి కంప్లీట్ గా చెరలోనికి వెళ్ళిపోయిందంటే ఎప్పుడైతే రాజధానిని పట్టుకున్నారో అప్పుడు కంప్లీట్ గా వెళ్ళిపోయినట్టు. వీళ్ళు ఇన్ని ప్రాంతాలని పట్టుకున్నారు కానీ ఏం పట్టుకోలేదంటే షమ్రోన్ని పట్టుకోలేకపోయారు. రాజధాని, ఇజ్రాయెల్ రాజధానిని పట్టుకోలేకపోయారు. ఈ షమ్రోను మనకి ఇప్పుడు కాలంలో సమరయ అని కొత్త నిబంధన మనం చదువుతాం చూసారా, సమరయ ప్రాంతం. ఈ ప్రాంతాన్ని రాజధానిని మాత్రం పట్టుకోలేకపోయారు కానీ మిగతా మొత్తాన్ని పట్టుకున్నారు. అందుకని ఒకవేళ అప్పుడే మొత్తాన్ని ఎక్కువ ఒక 80 to 90% వెళ్ళిపోయింది కానీ రాజధాని వెళ్ళలేదు కాబట్టి మనకి చరిత్రలో తర్వాత 722 నెక్స్ట్ రాజు టైంలో 5 సంవత్సరాల తర్వాత పట్టుకున్నట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే అషూరు సామ్రాజ్యంగా ఏర్పడింది. ఇదిగోండి ఇజ్రాయెల్ అందరూ చెరలోనికి వెళ్ళిపోతున్నారు, రాజధానిని మాత్రం పట్టుకోలేదు. పూలు అనే ఒక వ్యక్తి టైంలో, ఒక రాజు టైంలో దీనికి మహర్దశ వచ్చింది, లేకపోతే ఒక మంచి టైం వచ్చింది, వీళ్ళు సామ్రాజ్యంగా ఏర్పడ్డారు అని ఒక మంచి వచ్చింది అనమాట. ఇకపోతే మనం ఇక్కడతో ఈ ఫస్ట్ భాగాన్ని కంప్లీట్ చేద్దాం. కంప్లీట్ చేసే ముందు ఒక క్వశ్చన్. నేను ఇందాక మీకు ఏం చెప్పాను? ఎవరి సంతానం అని చెప్పాను? కెతూరా సంతానం అని చెప్పాను. ఫస్ట్ ప్రాచీన అషూరు యుగాన్ని నేను ఎక్కడ చెప్పాను? 2300 నుంచి 1650 అని చెప్పాను. 2300 మీ మనసులో ఉంచుకోండి. ఫస్ట్ లో క్వశ్చన్ అడిగాను, గుర్తుందా మీకు? అదెంతని చెప్పాను? ఏదో మీకు ఏదో డౌట్ వచ్చింది. ఏంటది? 300 తేడా వస్తుంది కదా. ఎందుకని? తండ్రి ఎప్పుడు పుట్టాడు? 2000లో పుట్టాడు. మనకి క్రీస్తు పూర్వం అంటే పెరుగుతూ వెళ్తా ఉంటుంది కదా. 2000లో ఎవరు పుట్టారు? అబ్రహాం గారు పుట్టారు. కానీ అషూరియులు, నేను ప్రాచీన అషూరి యుగం ఎక్కడ స్టార్ట్ అయింది చెప్తున్నాను? 2300. అంటే పుట్టక ముందే స్టార్ట్ అయిపోయిందా? ఇది ఆలోచించండి. ఎక్కడితో మనం మొదటి భాగాన్ని కంప్లీట్ చేసుకుందాం, తర్వాత 2వ భాగంలోకి వెళ్దాం. 2వ భాగంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రశ్నకి సమాధానము ప్లస్ సామ్రాజ్యంలో ఏం జరిగింది, దీనికి ఎందుకు పతనం అయిపోయింది.